టీడీపీ పార్టీలోకి చేరిందట విజయశాంతి. పవర్‌ఫుల్ ఫైర్ బ్రాండ్‌గా మరి బీజేపీలో ఉన్నటువంటి విజయశాంతి బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎలక్షన్స్ దగ్గరకొస్తున్న టైంలో మరి రాజకీయాలు మార్చడాలు, పార్టీలు మారడాలు లాంటివి చేస్తూ ఉంటారు. మరి విజయశాంతి లాంటి ఒక ఫైర్ బ్రాండ్ మరి ఆమె పార్టీ మారడం ఎందుకు అనంటే పవర్‌ఫుల్ ఫైర్ బ్రాండ్‌గా ఉన్నటువంటి విజయశాంతి ప్రస్తుతం బీజేపీ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్‌లోకి చేరుతున్నట్టుగా అయితే సమాచారం. అయితే కాంగ్రెస్‌లో కూడా కాదని తెలుగుదేశం పార్టీలోకని తెలుస్తోంది. అవును. విజయశాంతి తెలుగుదేశం పార్టీలోకి ఫిక్స్ అయిపోయింది. నందమూరి బాలకృష్ణ పిలుపు మేరకే ఆమె తెలుగుదేశం పార్టీలోకొచ్చినట్టుగా తెలుస్తోంది. మామూలుగానే కార్యసాధకురాలని అనుకునేటువంటి టైంలో మరి తనకి ఏ బుర్ర లేదని మాత్రం క్లీన్‌గా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు తనకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సెన్సేషన్‌గా మారుతోంది. మరైతే ఫైర్‌ఫుల్ బ్రాండ్‌గా ఉంటూ విజయశాంతి తెలుగుదేశం పార్టీలోకి చేరిందని, అలాగే ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తోందని, గెలిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి కూడా వస్తుందంటూ చెప్తున్నారు. రోజా లాంటి పవర్‌ఫుల్ వెరీ వెరీ రౌండ్ డయట్ అంతేకాకుండా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడానికి ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంతవరకు ఏ పదవిలోనూ విజయశాంతి లేదు. అధికార బాధ్యతలు తప్ప. కానీ ఇప్పుడు టీడీపీలోకొస్తే ఆమెకి పదవి ఖచ్చితంగా వస్తుందని తెలుస్తోంది. అందుకే నందమూరి బాలకృష్ణ, చంద్రబాబు పిలుపు మేరకు మన రాములమ్మ టీడీపీ పార్టీలోకి చేరినట్టుగా తెలుస్తోంది. విజయశాంతి ఖచ్చితంగా వచ్చే 2024 ఎలక్షన్స్‌లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారట.